ఇల్లుగాలు ఒకడేడిస్తే సుట్టకు నిప్పు లేదని ఇంకోటి ఏడ్చిండట. గట్లనే ఉంది కొందరు దళార్లది లీడర్లది ఎవ్వరం. ఎన్ని దినాలాయే యూరియా కోసం రైతులు కాస్తున్న పడిగాపులు చూస్తూనే ఉన్నాం. చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా ఎండకెండి వానకు దడిచి తిండి తికాణ లేక ఇచ్చే ఒక్క బస్తడైనా యూరియా ఇస్తారేమో అని ఎదురు చూడబట్టే ఇల్లు సంసారం ఇడిచి యూరియా సెంటర్ల కాడ ఎంత గోస పడుతుర్రో కళ్ళకు గానొస్తలేదు అనుకుంటే వీళ్ళకు. ఇక చూడుంటే యూరియా బస్తాలను దొంగతనంగా ఎట్లా మోసుకపోతుర్రు ఆంధ్రకు. దుమారు లేకుండా వాడుతున్న వానలకు వరదలు వాడుతుంటే అన్ని నదులల్లో పడవలు నడుపుడు బంద్ చేసిరు. అయినా కూడా గింత భయం లేకుండా ఆ వెనక పొట్టి గుట్టు సప్పుడు కాకుండా అధికార పార్టీ లీడర్ల అండదండలు చూసుకొని మరబోట్ల మీద గిట్ల యూరియా ధరలు ఇస్తారు దళార్లు. నాగర్ కర్నూలు పెంట్లవెల్లి మండలం పరిధిలున్న కృష్ణా నదిలో మరబోట్ల మీద దినాంగ్ ఇట్లనే అక్రమంగా యూరియా మోసుకపోతుర్రట. ఈడున్నోళ్ళు ఎట్ల పోని గంగల పోని కానీ పక్క రాష్ట్రం మాత్రం పచ్చగా ఉండాలి కావచ్చు. వాళ్ళకు సెంటర్ సర్కార్ నుంచి వస్తాయేదా యూరియా, వీళ్ళు ఇస్తేనే బతికేటట్టుర్రా. మరి ఇక్కడ జనాల పంటలు ఎండిపోయి ఎడార్లు అయినా మాకు పార్టీ లేనట్టు అన్నట్టు చూస్తురు తప్ప అధికార పార్టీ లీడర్లు యూరియా కోసం జనం పడుతున్న తిప్పలు మాత్రం తీర్చిన పాప అనబోలేదప్ప. శీషి మరీ ఇంత అధ్వానానికి ఎత్తుకుంటారు. ఇట్లనే చూసుకుంటుంటే ఊకునేది లేదు. ఎట్లకైనా ఇలా పాపాలు వండే రోజులు జల్దీనే రాబోతున్నాయని తిట్టిన తిట్టు తిట్టకు టార్చుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా ఇది చూసినాక.